వంశీ గారు, ఉమ్మడి రాజధాని లేనట్లేనా, హైదరాబాద్తో బంధం తీరినట్లేనా? రేపు జూన్ 2 వరకు అంటే 10 సంవత్సరాలుగా ఉమ్మడి రాజధాని ఉన్నటువంటి హైదరాబాద్కు సంబంధించి రేపు జూన్ 2వ తారీఖుతో అది కంప్లీట్ అవుతుంది. మరి కంప్లీట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఉద్యోగుల కేటాయింపులు కానీ, ఆస్తుల పంపకాలు కానీ, అప్పులకు సంబంధించిన అంశాలు కానీ, 9th 10th షెడ్యూల్లో ఉన్నటువంటి అనేక స్టేటు సెంట్రల్కి సంబంధించిన ప్రాపర్టీస్ విషయంలో కానీ, వీటన్నిటికి సంబంధించినటువంటి విషయంలో ఒక చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు రేపు 2వ తారీఖుతో అయిపోతుంది కాబట్టి వాటికి సంబంధించి అన్నిటినీ లెక్కలని, వాటన్నిటి ప్రాపర్టీస్ వాటన్నిటి పరిగణలో తీసుకుని క్లోజ్ చేయాలని వారు పెట్టారు. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు 10 సంవత్సరాల కాలం పూర్తయింది, కానీ ఇక్కడ రాజధాని కానీ మాకు ఏ నిర్మాణం జరగలేదు కాబట్టి ఇంకో 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని ఉండే విధంగా మాకు అవకాశాలు కల్పించమని కోరుతామని చెప్పని వాళ్ళు పార్లమెంట్లో కూడా దానికి సంబంధించినటువంటి బిల్లును మూవ్ చేశారు, అంటే రిప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ అది ఎక్కడ పరిగణలో తీసుకున్నటువంటి పరిస్థితి కనపడలేదు. కానీ ఇప్పటి వరకు 9th 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తుల పంపకాలకు సంబంధించి జరిగినట్లుగా ఎక్కడ కేంద్ర హోంశాఖ దాన్ని కంప్లీట్ చేసినట్టుగా కనపడలేదు. నెంబర్ 1. రెండో అంశం, ఎక్కడైతే కొన్ని వివాదపరమైనటువంటి అంశాలు ఇంకా కొన్ని ఉన్నాయి, వాటన్నిటి విషయంలో కూడా ఇంకా స్పష్టత రాలేదు. ఇవన్నీ రీజన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు వీటన్నిటిని సెటిల్ చేసుకోవటం విషయంలో, వాటన్నిటిని మాట్లాడి నెరవేర్చుకోవటం విషయంలో, లేదా వాటికి సంబంధించినటువంటిది కట్ ఆఫ్ చేసుకోవటం విషయంలో వాళ్ళు ఆ స్థాయిలో ప్రయత్నాలని వాళ్ళు చేయలేదు. ఆ చేయకపోవడంతో అవన్నీ కూడా పెండింగ్లో ఉండిపోయాయి. కేంద్ర హోంశాఖ దగ్గర అనేక సందర్భాల్లో, అజయ్ బల్లా దగ్గర అనేక సందర్భాల్లో ఈ చర్చలు జరిగినాయి, కానీ అవి ఎక్కడా కూడా ముందుకు పోయినటువంటి పరిస్థితి కనపడలేదు. మీరు అలా అంటే వాళ్ళు ఎలా అంటాం, వీళ్ళు ఎలా అంటే వాళ్ళు అలా అంటాం. అది ఇరిగేషన్ విషయంలో కావచ్చు, ఆస్తుల పంపకాల విషయంలో కావచ్చు, లేక ఇతర అంశాల విషయంలో కావచ్చు, ఎక్కడా స్పష్టత రాలేదు. ఇట్లాంటి చాలా జరిగినవి. మరి చివరికి మరి ఇప్పుడు 2వ తారీఖుతో కంప్లీట్ అయిపోతుంది. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఏమైనా ఆయన లండన్ వెళ్తూ ఉన్నాడు, ఆయన లండన్ వెళ్ళిపోతున్నాడు. మరి ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఇంకేమైనా క్లారిఫికేషన్స్, ఇంకేమన్నా మాట్లాడి చేయాల్సినటువంటి ఏమైనా ఉంటే చేసే ఉద్దేశంలో కూడా మరి లేరు. గతంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంతో కేసీఆర్ గారు ప్రకటించారు, అన్నదమ్ములు వాళ్ళు అన్నీ కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటామని. కానీ అలా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకున్నటువంటి దాఖలాలు కూడా ఏమీ లేవు 2 రాష్ట్రాలకు సంబంధించినవి. సరే, వ్యక్తిగతమైన ఏమైనా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకున్నారో మనకు తెలియదు, కానీ మొత్తానికి వీటికి సంబంధించింది అయితే జరగలేదు. సరే, అజిత్ గారు ఉన్నారు. అజిత్ గారు, ఏమండి, ఏంటి మరి మొత్తానికి ఇప్పుడు అయిపోతుంది, మరి ఏంటి దానికి సంబంధించినటువంటి 9th 10th షెడ్యూల్ అవన్నీ చాలా చెప్పారు కదా, అవన్నీ ఎక్కడన్నా చర్చ జరిగినాయా, జరుగుతాయా, ఇంక ఉంటాయా, లేదా ఇంక అయిపోయినట్టేనా ఏంటి? వంశీ గారు, ఇక అంటే జూన్ 2 నుంచి హైదరాబాద్ నగరం తెలంగాణకి మాత్రమే రాజధాని, తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే హైదరాబాద్ నగరం రాజధాని. వంశీ గారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అంటే తెలియదు. మొత్తానికి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే రాజధానిగా మిగిలిపోతుంది. వంశీ గారు, ఈ నేపథ్యంలోనే జూన్ 2 తోటి అంటే 10 ఏళ్ల లోపల విభజన చట్టానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా పరిష్కరించుకోవాలి. 10 ఏళ్ళు అవుతాయి వంశీ గారు, అపాయింటెడ్ డే జూన్ 2కి 10 ఏళ్ళు అవుతాయి. ఇంతవరకు 9th 10th షెడ్యూల్స్కి సంబంధించి అనేక సంస్థలు ఇంతవరకు కూడా, యూనివర్సిటీస్ కానీ అనేక సంస్థలు కానీ ఏవి కూడా ఇంతవరకు విభజనకు సంబంధించి ఇక్కడ ఉన్నవేవి కూడా దాని మీద శ్రద్ధ పెట్టలేదు. అదేవిధంగా ముఖ్యంగా ఆ రోజు అంటే కొంత ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి కొంత నిధుల పంపకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు, అదేవిధంగా విద్యుత్ బకాయిలు, వీటన్నిటికీ సంబంధించి ఎలాంటి ఒక క్లారిటీ కానీ, ఎలాంటి ఒక హామీ కానీ ఏది లేకుండానే భవనాలన్నీ కూడా ఉమ్మడి రాజధానిలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భవనాలా, లేదంటే ఉమ్మడిగా ఉన్న భవనాలన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే భవనాలన్నీ కూడా ఇచ్చేశారు. వంశీ గారు, అంటే జనరల్గా సరే ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భవనాలు తెలంగాణ రాష్ట్రానివే, కానీ ఒక రాష్ట్రం విడిపోయేప్పుడు, అన్నదమ్ముల్లాగా విడిపోయేప్పుడు కొన్ని పంపకాలు ఉంటాయి కదా వంశీ గారు, ఈ ఇళ్ళు మీరు తీసుకుంటే ఇదిగో అది మీకు ఈళ్ళకు వస్తుంది అని అవేమీ కూడా పట్టించుకోకుండా వ్యక్తిగతమైన దీంతో భవనాలన్నీ ఇచ్చేశారు. అదేవిధంగా 9th 10th ఇప్పటి వరకు కూడా ఆ షెడ్యూల్కి సంబంధించి విభజన జరగలేదు. ఉద్యోగుల బదిలీలకి సంబంధించి క్లారిటీ లేదు వంశీ గారు, ఇంకా విద్యుత్ ఉద్యోగులు కానీ ఇంకా అనేక ఉద్యోగులకు సంబంధించి క్లారిటీ లేదు.
దాంతోపాటు అక్కడ ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్కి ఇచ్చేయాలి. అదేవిధంగా కృష్ణా నీటికి సంబంధించి కూడా కొత్త వాదన తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఒక్కటి గమనించాలి వంశీ గారు, రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ సరే ప్రభుత్వం మారింది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల మీద మాత్రం ఆయన చాలా గట్టిగానే ఉన్నారు. అంటే రాష్ట్రానికి సంబంధించిన వాటా గత ప్రభుత్వం కంటే కూడా ఇంకా ఒక అడుగు ముందుకు వేసి గట్టిగానే అడుగుతున్నారు. అందులో టైమ్లీ స్పందిస్తున్నారు కదా వంశీ గారు. రేపు జరగనున్న క్యాబినెట్లో ఇదే అంశానికి సంబంధించి ఇక మిగిలినవి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి స్పందన లేదు కాబట్టి సరే వాళ్ళు ఎలాంటి ఒక కన్క్లూజన్ తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు వంశీ గారు. ఈ 5 ఏళ్లలో ఎక్కడా కూడా ఈ ఉమ్మడికి సంబంధించిన నిధులు కానీ లేదా విద్యుత్తుకు సంబంధించిన అంశాలు కానీ ఏవి కూడా కనీస స్పందన లేదు వంశీ గారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరే అక్కడ అభివృద్ధి లేదు, కానీ రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన అంశాలన్న యూనివర్సిటీస్ ఉన్నాయి వంశీ గారు, అనేక యూనివర్సిటీస్ ఉన్నాయి, అనేక ఇక్కడ ఉన్న ఉమ్మడి సంస్థలు అనేకం ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా ఎక్కడ దేనికి సంబంధించి ఒక క్లారిటీ లేదు వంశీ గారు. రేపు 2వ తారీఖు దాటితే ఆంధ్రప్రదేశ్కి రాజధాని కూడా ఉండదు. మరి అప్పుడు ఏంటి అని అనేది, ఎందుకంటే ఈ ఎలక్షన్ కౌంటింగ్ అయ్యే వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. మరి ఇలాంటి ఈ 10 రోజుల ఇంత అత్యంత కీలక సమయంలో దీనికి సంబంధించి ఒక క్యాబినెట్ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ సిఎస్ ఆధ్వర్యంలోనే పెట్టి ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాల్సిన ఈ సమయంలో ముఖ్యమంత్రి గారు అటు ఢిల్లీ వెళ్ళిపోతున్నారు వంశీ గారు. ఐపాక్ టీమును కలిశారు. ఢిల్లీ నుంచి ఆయన లండన్ వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఈ 10 రోజుల్లో ఎవరు ఏంటి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అంశాలు కానీ ఈ కీలక నిర్ణయాలు కానీ సిఎస్ స్థాయిలో తీసుకుంటారా? సిఎస్ ఇప్పటి వరకు కూడా చూసాం. సిఎస్ ఏంటి అంటే రాష్ట్రానికి సంబంధించి ప్రయోజనాల కోసం వాళ్ళు ఎవరన్నా వాళ్ళకి అర్హత ఉందా వంశీ గారు? సరేనండి, ఇప్పుడు సరే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోయారు. సరే 90th షెడ్యూల్లో అది ఎన్ని జరగలేదు, ఎన్ని జరగకుండా సరే యథావిధిగా మామూలుగానే అయిపోయినాయి. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి నష్టం ఏమన్నా ఉందా అజిత్ గారు? ఏం లేదు వంశీ గారు. వ్యక్తిగతంగా అస్సలు లేదు. మరి ఇంకేందండి బాధ ఉందంటారా? బాధ ఉండిద్ది అంటారా? ఆ రోజు వంశీ గారు అంటే విభజన చట్టానికి సంబంధించి విభజన జరిగిన సందర్భంలో కనీసం ఒక బార్గెనింగ్ కెపాసిటీ తోటి కాదండి, రాష్ట్రం అనేటువంటి రాష్ట్రం మీద ప్రేమ ఉండాలండి అజిత్ గారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద, రాష్ట్ర భవిష్యత్తు తరాల మీద ప్రేమ ఉన్నట్లయితే అమరావతిని నాశనం చేసేటువంటి వాడు కాదు. పోలవరాన్ని కంప్లీట్ చేసి ఉండేటువంటి వ్యక్తి. కియా మోటార్స్ సంబంధించినటువంటి వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు ఇక్కడి నుంచి మేము ఎక్స్పాన్షన్ చేయమని చెప్పని వాళ్ళు పారిపోయారు. అలా పారిపోకుండా దాన్ని నిలబెట్టుకునేటువంటి వ్యక్తి అయ్యేవాడు. జాకీ పరిశ్రమ లాంటిది అనంతపురంలో అక్కడ ఎమ్మెల్యే వేధిస్తుంటే పారిపోతున్న వ్యక్తిని కాపాడుకునేటువంటి వ్యక్తి. వైజాగ్ లాంటి ప్రాంతంలో దాదాపు ఒక 10-15 ఇండస్ట్రీలు, 10-15 కమర్షియల్ సంబంధించినటువంటి కాంప్లెక్స్లు, ఐటీ కంపెనీలు, అనేక మంది ఇండస్ట్రియలిస్టులు, ఇండస్ట్రీస్ పెట్టేటువంటి వ్యక్తులు, వాళ్ళందరూ కూడా రాష్ట్రం వదిలి పారిపోతూ ఉంటే వాళ్ళందరితో మాట్లాడి పెట్టించుండేటువంటి వాళ్ళు, కొత్త ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఉండేటువంటి వాళ్ళు. మరి అవన్నీ చేయలేదు కదా. అంటే రాష్ట్రం మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద ఆయనకి ఎక్కడా కూడా ఎటువంటి ఒక రకమైనటువంటి ఆప్యాయత కానీ, ఒక ప్రేమ కానీ, ఒక కసి కానీ లేవు. కారణం ఏంటంటే ఆయన చదువుకుంది ఇక్కడ హైదరాబాద్లో చదువుకున్నాడు, తర్వాత విదేశాలకు వెళ్ళి చదువుకున్నాడు. ఎక్కడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల విషయంలో పోరాటం చేసినటువంటి వ్యక్తి కాదు. ఇప్పుడు విద్యార్థి దశలో కానీ లేకపోతే ఇప్పుడు ఎట్లా ఉండిద్దంటే మనం ఫస్ట్ నుంచి మనం పెరిగినటువంటి వాతావరణాన్ని బట్టి, మనం పెరిగినటువంటి పరిస్థితులను బట్టి మనకి చాలా అడాప్ట్ అవుతాయి. అలా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటివి ఎక్కడ ఆయన వెళ్ళింది లేదు. పొలిటికల్గా ఆయన యుద్ధం చేశాడు తప్ప రాష్ట్రం, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర అంశాల విషయంలో ఆయన ఎక్కడ పెద్ద పోరాటాలు చేసినటువంటిది లేదు. 2014 నుంచి 19 వరకు చేసినటువంటిది ప్రతిదీ కూడా ఆయన చేసినటువంటిది ఒకే ఒక్కటి, ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం మొత్తం ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుందని చెప్పారు. కానీ 14 నుంచి 19 వరకు చెప్పినటువంటిది మెడలు వంచి తెస్తామని చెప్పినటువంటిది ఎన్నికలు అయిపోయిన వెంటనే ఇది మాకు సంబంధం లేని విషయం అని చెప్పి దాన్ని మడతపెట్టి ప్యాకెట్ చేసి డబ్బాలో పడేశారు. ఇంకా మరి ఎక్కడ ఉంటుంది ఆయనకి ఆ ప్రేమ? ఆయనకి ఎక్కడ ఉంటుంది ఈ డెవలప్ చేయాలనేటువంటి కసి?
ఎక్కడ ఉంటుంది? తను ఒక బ్రాండ్ని సృష్టించాలి అనేటువంటి ఒక పట్టుదల ఎక్కడ ఉంటుంది? నేను సంక్షేమం ఇచ్చాను, నేను ముఖ్యమంత్రిగా ఉండాలి అని అనుకుంటున్నారు తప్ప రాష్ట్రం బాగుండాలి అని అనుకునేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దశ నుంచి రాష్ట్రము, పార్టీ, రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి ఒక బలమైనటువంటి దాంతో వచ్చారు కాబట్టి ఆయనకి అక్కడ ఆ ప్రేమ ఉంటుంది, ఆ కసి ఉంటుంది, ఆ పట్టుదల ఉంటుంది. అరే మనం వెనకబడిపోతున్నాం, మనం ముందుకు వెళ్ళాలి, మన దగ్గర యూనివర్సిటీ లేదు తేవాలి, మన మెడికల్ కాలేజీ లేదు తేవాలి, మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావాలి, లేదా మన దగ్గర ఆ కియా పరిశ్రమ లాంటిది తీసుకురావాలి. ఇండియాలో ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి తీసుకొస్తే ఒక 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, దానివల్ల చాలా వాల్యూస్ పెరుగుతుంది. లేకపోతే నెల్లూరులో శ్రీ సిటీ లాంటిది తేవాలి, అక్కడ తీసుకొస్తే అక్కడ పెరుగుతుంది. విశాఖలో ఈ తేవాలి, ఇక్కడ ఐటీ కంపెనీలు తేవాలి, ఇక్కడ దీనికి అవకాశాలు ఉంటాయి. ఇలా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఎన్ని రివ్యూలు చేశారు, ఎన్ని సబ్మిట్లు చేశారు, ఎంత తీసుకొచ్చారు, ఎన్ని ప్రోగ్రెస్ చేశారు? ఎక్కడన్నా జరిగింది అలాంటిది? లండన్ వెళ్ళాల్సి ఉంటే ప్రత్యేక విమానం వేసుకొని లండన్ పోయి వచ్చారు. దానికోసం 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టారు. అంతకుమించి అక్కడి నుంచి వచ్చింది ఏముంది? ఆయనకి ఆ విధానం మీద లేదు, ఆలోచన మీద లేదు, ఆ అభివృద్ధి మీద లేదు. ఏమంటారు రజిత గారు? అంతే వంశీ గారు. అంటే దాదాపు ఈ 5 సంవత్సరాల్లో అయితే కనీసం రాష్ట్రానికి సంబంధించి మేము ఈ బిల్డింగులు ఇచ్చేస్తున్నాము, ఏంటి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల బకాయిలు ఏంటి, అదేవిధంగా విద్యుత్తుకు సంబంధించి లేదా సాగునీటికి సంబంధించి, అందుకే అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చూసే కృష్ణా ట్రిబ్యునల్లో సాధారణంగానే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే విభజనకి ముందు జరిగిన పంపకాల్లోనే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందనేది అందరికి కూడా ఒక భావన ఉంది వంశీ గారు. అంటే కర్ణాటక, మహారాష్ట్రతో పోల్చుకుంటే ఆ తర్వాత విడిపోయిన తర్వాత ఈరోజు మనం చూస్తే ఈవెన్ బీచ్పల్లి దగ్గర నుంచి కూడా కృష్ణలో ఎక్కడ ఒక చుక్క నీళ్లు లేవు వంశీ గారు. అలాంటి చోట ఈరోజు ఖచ్చితంగా కృష్ణా రివర్ మీద 2 రాష్ట్రాల మధ్య బగ్గుమంటాయి వంశీ గారు. ఎందుకు మనం చూసాం కదా, ఎలక్షన్ రోజే వీళ్ళే తీసుకురావాలని కూడా, వీళ్ళే ఫ్లేరప్ చేయాలని కూడా చూశారు, తీసుకొచ్చి పోలీసుల్ని తీసుకొచ్చారు, ఇన్ని చేశారు తెలంగాణ ఎలక్షన్ రోజు. అలాంటిది కృష్ణా నీళ్లకు సంబంధించి మళ్ళీ రీఅలొకేషన్ని తెలంగాణ అడుగుతోంది. అదేవిధంగా గోదావరి జలాలు, గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఏవి ఎక్కడ అంటే అసలు ఇంతవరకు కూడా రాష్ట్రానికి సంబంధించిన ఒక్క ప్రయోజనానికి సంబంధించి కూడా, అందులో విభజన చట్టం ఇచ్చిన గ్యారంటీని కూడా వాడుకోవడంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో తీవ్ర నిర్లక్ష్యం వహించారు వంశీ గారు. ఇది మాత్రం నిజంగా దుర్మార్గము, పాపమే వంశీ గారు. అంటే మనం గతంలో కేసీఆర్ గారు అడిగారని చెప్పని ఆ సెక్రటరియట్ని రాసిచ్చారు. రాసిచ్చిన తర్వాత 5,000 కోట్ల రూపాయలు నాకు విద్యుత్ బకాయిలు రావాలని అప్పుడు చెబుతారు, ముందు చెప్పరు, ముందు అడగరు. సరే మీరు అది ఇవ్వండి నేను ఇది ఇస్తానని చెప్పలా, అయిపోయిన తర్వాత చెప్తున్నారు. అంటే ప్రజలని నమ్మించటం. నువ్వు ఇవ్వాలి అనుకున్నప్పుడు దాని విషయంలో స్పష్టంగా ఇచ్చేయచ్చు, కానీ ప్రజలకు సంబంధించిన ఆస్తి, నీ ఆస్తి ఇస్తే తప్పులేదు, ప్రజలకు సంబంధించినటువంటిది 4 ఏళ్ళో 3 ఏళ్ళో 5 ఏళ్ళో ఉంది. నువ్వు ఇచ్చేటప్పుడు ఇదిగోనండి ఇది ఇస్తున్నాము, ఇది కారణం తెచ్చి అక్కడ సెక్రటరీ కడితే బాగుంటుంది అని నువ్వు చెప్పేవాడు. అంటే నీ వ్యక్తిగత అంశాల విషయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలని నువ్వు ముందుకు పెట్టావు అనేటువంటి విమర్శలు అయితే ఆయన మీద ఉన్నాయి. ఆయన ఆ విషయంలో ఆయన ఆ అపప్రదన అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొయ్యాల్సిందే.